హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాండ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చేపల చెనా కర్రీ అంటారు కదండి, దాన్ని ఫ్రై చేయడం ఎలానో చూపిస్తాను. మనకి పెద్ద ఫిష్లో అయితే మంచిగా దొరుకుతుంది కదా. ఇప్పుడైతే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక దీనిలోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అది కొద్దిగా వేడాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేయాలి. అది కూడా కొద్దిగా వేగాక సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని వాటిని మంచిగా వేయించేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాక ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అయ్యాక దానిలోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, మనకి ఆనియన్స్ మంచిగా కలర్ రావడానికి తొందరగా ఉడికిపోతాయి కదా. నెక్స్ట్ అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చేపల చెనా అయితే వేసుకొని మూత వేసి ఒక 10 మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీసి మంచిగా కలిపేసుకొని విడివిడిగా చేసేసుకొని అందులోకి ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే అందులోకి రుచికి సరిపడా కారం, అలాగే మనం ఇందాక కొద్దిగా ఉప్పు వేసాం కదా ఆనియన్స్లోకి, ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, చూసి వేసుకోవాలి. తర్వాతనైతే కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాక మనకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి చేపల చెనా వేపుడు అయితే రెడీ అయిపోయింది.